అరెస్ట్ చేస్తున్నటువంటి డీజీపీ గారి మీద, ఎస్పీ గారి మీద విచారణకు ఆదేశించాలి కోర్టు వారు. 3, ఏదైతే బాధిత పాపం అమాయక చక్రవర్తి అయినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకి ఎంతో బాధ పెట్టారో వాళ్ళకి కాంపన్సేషన్, నష్టపరిహారం ప్రభుత్వం చేసి ఇప్పించాలట. ఈ పిటిషన్ చూస్తుంటే చాలా విడ్డూరంగానూ నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కావట్లేదు విజయబాబు గారు. ఈ రకంగా మీరు మీ భాషా సంఘ అధ్యక్షులుగా ఇటువంటి భాష నేర్పించారు మీరు వాళ్ళకి. అందుకేనా మీరు మాస్టర్ గా విద్యార్థుల యొక్క రక్షణ కోసం మీరు వెళ్ళిపోతున్నారు? అసలు వైసీపీ పార్టీ యొక్క డిఎన్ఏలో ప్రాబ్లం ఉంది నవీన్ గారు. ఎందుకంటే ఆ పార్టీలోకి కొంచెం ఇదివరకు విజయబాబు గారు మా పార్టీలో బీజేపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బానే ఉన్నారు. వైసీపీలోకి వెళ్ళాక పాపం ఇలాగా పరావర్తనం చెందేశారు. మంచి వ్యక్తులు కూడా వెళ్తే ఆ విషం చెట్టు నీడ కింద ఉంటే విషంలో తయారైపోతారట. ఆ రకంగా తయారైపోయి ఈ రకమైనటువంటి జడ్జి గారే బొట్టికేలేసినట్టు మనకు వినవస్తుంది. ఏ రకమైన ప్రజాప్రయోజనాలు ఉన్నాయి విజయవాడ? నార్మల్ గా వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టుల్ని మీరు చూస్తున్నారు కాదండి రవికిరణ్ గారు, అంతెందుకు సామాన్యులుగా ఆలోచించినా కూడా వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు ఎవరైనా సమర్థిస్తారా? మనిషి అన్న వాళ్ళు ఎటువంటి ఎంత అసభ్యకరంగా చూడలేకుండా ఏ రకంగా రాశారు సోషల్ మీడియాలో. వాటిని కూడా ఇవాళ వైసీపీ సమర్థించుకుంటోందంటే ఎట్లా? అసలు సభ్య సమాజంలో ఏం మెసేజ్ ఇద్దామని మనం చూసాం కదా ఎటువంటి పోస్టులు పెట్టారో. ఒకవైపున షర్మిలారెడ్డి గారి మీద పెట్టారు, సునీత గారి మీద పెట్టారు, విజయలక్ష్మి గారి మీద పెట్టారు. వారి సొంత కుటుంబ సభ్యుల మీదే ఆ రకంగా పెట్టిన ఇప్పటికీ అప్పుడేం మాట్లాడలేదు ఎవరో. ఇవాళ ఆయన అరెస్ట్ చేస్తే మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద వరకు అందరూ ప్రెస్ మీట్లు పెట్టి, ఈ రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వలవల ఏడ్ చేస్తుంది ఏంటి? ఇది ఇలాంటి సంఘ సంస్కర్తలను అరెస్ట్ చేస్తారు. నిన్న అంబటి రాంబాబు గారు ఛాలెంజ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి అన్న వ్యక్తి, పల్నాడు జిల్లా వ్యక్తి పోస్టులు పెట్టాడు, అతని మీద నూజివీడులో కేసు నమోదైంది. అతన్ని అరెస్ట్ చేయాలి, పోలీసులు తిరుగుతున్నారు. దమ్ముంటే మీరు రండి మా ఇంటికి వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు అరెస్ట్ చేసి. ఇవారు వెళ్ళారు, ఆధారాలన్నీ చూపించి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఎక్కడైనా సరే ఈ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి కింద వరకు ఎక్కడైనా సరే ఈ అసభ్య పదజాలం మాది కాదు, మేము అసభ్యతకి దూరం, అశ్లీలతకి దూరం, మా వ్యక్తులు ఇటువంటి పని చేయటం లేదు, అసభ్య పోస్టులు పెట్టడం లేదు అని ఎక్కడ అంటున్నారండి? నిన్న సజ్జల భార్గవ రెడ్డి గారు కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఏ కేసు మీద తెలుసా? గుడివాడలో కాజా బాబా అన్న వ్యక్తి అశ్లీల పోస్టులు పెడితే అతను అరెస్ట్ చేస్తే అతను చెప్పింది ఏంటంటే సజ్జల భార్గవ రెడ్డి గారు ఇచ్చారు ఇది, అది పెట్టమని అందుకని పెట్టారంటే అప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఏవన్గా పెట్టి అతను నోటీస్ ఇస్తే ఆయన ముందస్తు బెయిల్ విచారణ నేను విచారణ జరిగితే ఆయన వాదన ఏంటో సజ్జల భార్గవ రెడ్డి వాదన, ఏదైతే నా మీద కేసు పెట్టారో అది ఆ పోస్టింగ్ జూలై 1, 2024 ముందు పెట్టిన పోస్టింగ్, దానికి బిఎన్ఎస్ చట్టం 111 అప్లై చేయకూడదు, ఈ కారణం చేత నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అన్నారు. ఈ వాదనలో ఆ పోస్ట్ నేను పెట్టలేదు, కాజా బాబా నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడు ఇటువంటి వ్యక్తులు ప్రోత్సహించలేదు, నేను కానీ మా తండ్రి గారు కానీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలకి, అశ్లీల వ్యాఖ్యలకి మేము దూరం గాని అని అంటలేదు వీళ్ళు. ఆ చట్టం వర్తించదని చెప్తున్నారు అంతే. చూడండి ఎంత నిశ్చితుగా నేను రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేస్తాను మీ ఛానల్ ద్వారా. ఇంతిదిగా అశ్లీలతని, దుర్భాషల్ని అక్కడే దొరికిపోయారుగా పార్టీని అక్కడే దొరికిపోయారు కదా. ప్రజాస్వామ్యం నుంచి బహిష్కరించండి. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ ఉండాలండి.